నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, స్క్రబ్స్ ఇదివరకు అయితే మనం సున్నుపిండి పెట్టి స్క్రబ్ చేసేవాళ్ళం. ఇప్పుడు పార్లర్స్ రకరకాల మెథడ్స్ అన్నీ వచ్చేసినాయి. మీ ఐడియా ఏంటి చెప్పండి? మీరు అసలు ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతారు? అవసరమా? బాడీ స్క్రబ్స్ అవసరమే. అంటే ఫేస్ స్క్రబ్స్ మనకు బజార్లో దొరికేస్తాయి కదా. అవును. బోల్డెన్ కంపెనీలు ఉన్నాయి. సన్న గ్రాన్యూల్స్ చిన్న రవగా ఉంటుంది. ఓట్ మిల్ స్క్రబ్ అని, ఇది వరకు ఓట్సే హెచ్చుగా ఉండేవి. ఇప్పుడు బోల్డెన్ నానా రకాలు పపాయ సీడ్స్ సీడ్స్ అంటారు. తర్వాత ఏమో మన వాల్నట్ స్క్రబ్స్ ఉన్నాయి. అవన్నీ జనరల్ గా మొహానికి చేసుకుంటారు. మనం పార్లర్కి వెళ్ళిన ఫేషియల్ స్క్రబ్బే కదా. స్క్రబ్ చేసి తర్వాత ప్యాక్ వేసేస్తారు. స్క్రబ్ చేసుకోవటం మనం మామూలుగా అయితే వారానికి ఒక రోజు నూనె రాసుకుని నలుగు పెట్టుకుంటాం అనుకుందాం, సున్నిపిండి పెట్టి కదా. ఈ సున్నిపిండి పెట్టలేని రోజున సున్నిపిండి కాదు, ఇంకోటి ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నప్పుడు స్క్రబ్ చేసుకోవచ్చు. స్క్రబ్ తోటి ఏమవుతుందంటే బాడీ పైన ఉన్న డెడ్ సెల్స్ పోతాయి. అవునండి. ఎక్కువ స్మూత్ ఫినిష్డ్గా అవుతుంది. నా ఫేవరెట్ స్క్రబ్ అయితే ఒకటి ఉంది, నేను చాలా కాలంగా చేస్తున్నాను. ఏంటి రమ్మగారు? షుగర్ స్క్రబ్స్. ఒకటి కాఫీ స్క్రబ్, రెండోది షుగర్ స్క్రబ్. ఈజీ. ఇది చాలా కాలం క్రితం ఒక ఇంగ్లీష్ పుస్తకం దొరికింది, ఎప్పటిదో ఎన్నేళ్ళు అయిందో. అందులో ఏవో చాలా మెథడ్స్ అవన్నీ ఉన్నాయి. చదవటం సరదా నాకు. వంటల పుస్తకాలు చదవటం, తర్వాత బ్యూటీ ప్రోడక్ట్స్ అవి యూజ్ చేసే విధానాలు చేయటం కంటే చదవటం ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. నాకు చాలా ఇష్టం అట్లా పుస్తకాలు చదవటం. కథలే అక్కర్లేదు మన నాకు. నేను చెప్పాను కదా, మాలతీ చంద్ర పుస్తకం చదివేసుకుంటాను నేను. అది దొరికితే చాలు, కనపడాలన్నమాట. ఈ స్క్రబ్స్ మీద పుస్తకం అయితే మిగిలిన వాటి అన్నిటికంటే నాకు ఈజీ అనిపించింది ఏంటంటే సోప్ విత్ షుగర్. ఇప్పుడు మన బాడీ వాష్ ఉంటుంది కదా, ఒళ్ళు తోముకునేందుకు చిన్న మనకి జెల్స్ దొరుకుతున్నాయి. అవును. ఈ జెల్ లేకపోయినా కూడా లిక్విడ్ సోప్ ఉంటుంది కదా. అవును. ఈ లిక్విడ్ సోపు షుగర్లో కలిపేసుకోవటం, కొంచెం ఒక స్పూన్ షుగరు కప్పులో వేసుకోవటం, దాంట్లో లిక్విడ్ సోప్ వేసేసుకోవటం, దాంతో ఒళ్ళు తోముకోవటం. స్క్రబ్ అవుతుంది. ఎంత స్మూత్ ఫినిష్డ్గా అనిపిస్తుంది అంటే స్కిన్ స్నానం చేశాక నీళ్ళు ఒంటి మీద నిలవట్లేదని తెలుస్తుంది మనకి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అప్పటికప్పుడు మనం హడావిడిగా బయటికి వెళ్ళాలి, మన దగ్గర ఫేస్ వాష్ లేదు, మంచి ఏమీ లేవు. అప్పుడు ఫేషియల్ చేసుకునేదో మొహానికి ప్యాక్ చేసుకునేదో టైం లేనప్పుడు మామూలు సబ్బే, ఏదో మన రోజువారీ వాడే సబ్బే, ఒక చిన్న ప్లేట్లో అంత షుగర్ వేసి బాత్రూంలోకి పట్టుకెళ్ళండి. సబ్బుతో మొహం తోముకుని షుగర్లో చేయి ముంచి దాంతో స్క్రబ్ చేసుకోండి. సబ్బుతో మొహంతో కూడా మొహం అంతా నురుగుంటుంది, ఆ నురుగు మీదే షుగర్ తోటి స్క్రబ్ చేసుకోవటం. చాలా స్మూత్ గా వస్తుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇది తరచుగా చేస్తే నీకు డిఫరెన్స్ కనపడదు. అప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ చేస్తే నీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎంత సపుల్ గా అవుతుందో స్కిన్. ఏ స్కిన్ వరకైనా బాగుంటుంది అంటారా? జనరల్ గా బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ మరీ మీది డ్రై స్కిన్ అనుకుందాం, బాగా డ్రైగా ఉంటుంది అనుకోండి, బయటకు వచ్చాక మొహం కడుక్కోగానే చిన్న మాయిశ్చరైజర్ రాసుకోండి. అందరి దగ్గర మాయిశ్చరైజర్లు ప్రతి దగ్గర ఉంటాయి. అబ్బే మా దగ్గర లేదండి, చిన్న కొబ్బరి నుండి చేతిలో రాసుకొని ఇలా అని దాన్ని మొహానికి రాసుకోండి, చక్కగా ఉంటుంది. ఎంత సపుల్గా ఉంటుందో. షుగర్ అండ్ సోపు బెస్ట్ స్క్రబ్. ఏదైనా ప్రయాణాలు, ఏదో ఊరెళ్ళాం, మనమేం ప్యాకిల్ గీకిలు తీసుకెళ్ళలేదు, ఏదో పెళ్ళికి కాదు, చిన్న ప్రయాణాల్లోకి ఏం అక్కర్లేదు, ఒక స్పూన్ షుగర్ 2 స్పూన్లు షుగర్ని ఒక కవర్లో వేసి జిప్లాక్లో వేసి బ్యాగ్లో పెట్టేసుకుంటే ప్రయాణపు మురికిని క్షణాల్లో వదిలించేస్తుంది. మొహము మెడ చాలా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు స్క్రబ్ చేసేటప్పుడు తాత్కాలికమైన స్క్రబ్స్ అయినా కూడా మొహం ఒక్కటి తోముకోవద్దు. మొహంతో పాటు మెడ, ముంజేతులు, అంటే ఈ బ్లౌజ్ నుంచి చేతులు కొసల దాకా కనుక తోముకుంటే ఈవెన్గా కనపడుతుంది స్కిన్. అవును. ఇప్పుడు కొంతమంది మొహానికి పౌడర్ రాసుకుని మెడకి చెవులకి రాయరు. చెవులు, మెడ, మొహం ఈవెన్గా ఒకే కలర్లో ఉండేలాగా మెయింటైన్ చేయండి. బ్యాక్ నెక్ ఎంతో కొంచెం గొలుసుల వల్ల సన్నగా సారలు పడుతుంది, అది కూడా తగ్గిపోతుంది. షుగర్ స్క్రబ్ని ఒట్టి నెక్ కూడా వాడుకోవచ్చు. ఎవరికైనా వాడచ్చండి? ఎవరికైనా. చిన్నపిల్లలకైతే కాదు. నా క్వశ్చన్ వెంటనే అర్థమైంది. చిన్నపిల్లలకు కాదు, 12-13 ఏళ్ల పిల్లలు పర్వాలేదు. 12-13 ఏళ్ల పిల్లలు అయితే చేసుకోవచ్చు. సో నేను కొన్ని రోజులు ఆగాలి. అయితే ఇప్పుడు ఈ షుగర్ తోటి స్క్రబ్ చేసేటప్పుడు గ్రాన్యూల్స్ బరకగా ఉంటాయి కదా, కరకరలాడుతూ మాత్రం చేయొద్దు. మీరు ఒక చంటి పిల్లని తోమినట్టుగా, ఒక్క డే బేబీలు మీరు ఎలా చేస్తారో అలా మీ మొహం, మీకు 50 ఏళ్ళు ఉన్నా సరే, ఒక్కరోజు పాపాయిని పట్టుకోవటానికి ఎలాంటిది, దాన్ని ఒళ్ళు తోమాలంటే ఎలా చేస్తామో అంత స్మూత్గా హ్యాండిల్ చేయండి. అన్ని సర్క్యులర్ మోషన్స్ కనుక చేస్తే మనం చక్కగా వచ్చేస్తుంది. కళ్ళ మీద కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కళ్ళ కింద చర్మము, పెదిమలు చీరుకుపోతాయి. అవును. నిదానంగా చేయాలి. ఇది ఒక బెస్ట్ స్క్రబ్. చాలా మందికి నేను చెప్పాను, ప్రతి వాళ్ళు ఇది చాలా బాగుందని చెప్తారు. అయ్యో, ఇన్ని రోజులు మిస్ అయ్యాను రమ్మగారు. మీరు అడగలేదు మరి. రెండోది చూద్దాం. రెండోది కాఫీ స్క్రబ్.
నేనైతే ఫ్రెష్ కాఫీ పౌడర్ అసలు వాడను. చేతులు తోముకోవడానికి చాలా ఇష్టం నాకు ఇది. ఓకే. ఫ్రెష్ కాఫీ కాకుండా మనం ఫిల్టర్లో డికాక్షన్ వేసుకుంటాం కదా, డికాక్షన్ కిందకి దిగిపోతుంది, పైన పౌడర్ మిగులుతుంది. ఆ పౌడర్ కొంచెం తడితడిగానే ఉంటుంది. ఒక చిన్న కప్పులో వేయండి, దాంట్లో ఒక స్పూను ఆ పొడి ఉంటే 1 స్పూన్ పంచదార వేసుకోవచ్చు. మీరు దీనికోసం మామూలు పంచదార కాదు బ్రౌన్ షుగర్ తెచ్చుకుంటామంటే మీ ఓపిక. నాకు అంత ఓపిక లేదు. డబ్బాలో నుంచి పంచదార కాస్త వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూను లేదా స్పూను ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. కొబ్బరి నూనె అయినా పర్వాలేదు. మీ దగ్గర బాదం నూనె ఉంటే మీ ఇష్టం. ఈ 3 నూనెలు మంచివి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్. ఈ 3 ఏది ఉంటే అది 1 స్పూను. దాంతో మొహము, మెడ, చేతులు చక్కగా తోమేసుకోండి. మొత్తం ఫుల్ బాడీ స్క్రబ్ చేయదలుచుకుంటే శనివారం అయితే చక్కగా 1-2 స్పూన్ల నువ్వుల నూనె వేసి 1 కప్పు నిండా బాత్రూంలోకి పట్టుకెళ్ళి తాపీగా పాదాలు చేతులు ఒకే రంగులోకి రాకపోతే నన్ను అడగండి. ఎక్సలెంట్గా వస్తుంది. కాఫీ చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను, కానీ అది పనిచేస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. మన పాదాలు మనకి తెలియని తెల్లటి మెరుపు వస్తుంది వాటికి. దీనికి కూడా కరకరలాడించదు కాదు రమ్మగారు, యూస్ చేసేసిన కాఫీ పొడి అని చెప్తున్నారు. ఫ్రెష్ కాఫీ పొడి అయితే నేను మామూలు గ్రీన్ టీ లేబుల్ తెచ్చుకుంటాము, లేకపోతే మన నెస్కాఫీ కాదు, ఫిల్టర్ కాఫీ. నేను ఇన్స్టెంట్ కాఫీ గురించి చెప్పటం లేదు. ఫిల్టర్ కాఫీ పొడి, ఫిల్టర్లో ఒక కాఫీ పొడి చికోరీ మిక్స్ చేసింది దొరుకుతుంది. ఇప్పుడు ఫ్రెష్ కాఫీ పొడి తెచ్చుకుని తోముకుంటామంటే దట్స్ అప్ టు యూ. నేనైతే మాత్రం ఫిల్టర్ వాడుకుంటాం, కాఫీ పెట్టుకుంటాం పొద్దుటిపూట. అటుగా పైన రెసిడ్యూ మిగులుతుంది, దాన్ని నేను పక్కకు తీసి పెట్టుకుంటాను. వారం అంతా చేయలేము, వారంలో 1 రోజు, 2 వారాలు ఒళ్ళు నలుగు పెట్టుకున్నాం అనుకో, 3వ వారం అంత ఓపిక లేదు. ఇది ఇంకా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. బాత్రూమ్ కాఫీ వాసన వస్తుంది. టైల్స్ తెల్లగా ఉంటే కొంచెం బ్రౌన్ కలర్లో అవుతాయి. చక్కగా బాత్రూమ్ కూడా కడుక్కోండి పనిలో పనిగా. మీరు ఇవన్నీ చేయను, ఒట్టి మొహం తోముకుంటానంటే వాష్ బేసిన్ దగ్గర నిలబడి అలాగా మొహం, మెడ తోమేసుకోవచ్చు. చేతులు అసలు ఎంత స్మూత్గా వస్తాయంటే దాంతో అప్పటికప్పుడు సడన్గా కావాలంటే కూడా చేసేసుకోవచ్చు. వ్యాక్స్ చేసి చాలా రోజులైంది, కొంచెం చేతులు నున్నగా లేవు, ఏదో ఫోటో సెషన్స్ ఉన్నాయి, లేకపోతే పార్టీకి వెళ్తున్నారు, అప్పుడు చేసుకోవచ్చు. ఓకే. కాఫీ, పంచదార, ఆయిల్. సహజంగా మనకి ఫేస్ నెక్ ఉన్నంతగా హ్యాండ్స్ ఉండవు, ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నా లేకపోతే డ్రెస్ వేసుకున్నంత వరకు బాగుంటుంది. మిగతా ఎక్స్పోజ్ అయ్యే ప్లేస్ అంతా కొంచెం షేడ్ గా కనిపిస్తా ఉంటుంది. మీరు షుగర్ ఈ కాఫీ కనుక చేస్తే వారానికి 2 సార్లు ఓపిక్గా చేస్తే కొన్నాళ్ళకి దాదాపుగా మోచేతుల దగ్గర ముంజేతుల దగ్గర స్కిన్ ఈవెన్ అయిపోతుంది. ఓకే ఓకే, బాగా వస్తుంది. అసలు ట్రై ముట్టుకుంటే ఎవరైనా మనం చేయి పట్టుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. అయితే దీని తర్వాత సోప్ వాడాలా వద్దా అనేది ఒక డౌట్ వస్తుంది. మనం నూనె వేసాం కదా, నూనె వేసినప్పుడు మనకు కొంచెం జిడ్డుగా ఉంటుంది, కాసేపటికి తగ్గిపోతుంది. మళ్ళీ సోప్ వాడితే ఈ స్మూత్నెస్ అంతా పోతుంది. ఓకే. ఆయిలీగా ఉంటుంది అని అనిపిస్తే కొంచెం ఆయిల్ ఇది తగ్గించుకోండి. నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటా. ఇంకా సోప్ అంటూ యూస్ చేయొద్దు వద్దు. ఇలా చేసినప్పుడు వాష్ చేసేయండి, బాగా మరికి కొంచెం వేడి నీళ్ళు ఎక్కువ పోసుకోండి, ఒళ్ళు బాగా తోముకోండి. ఈ మొత్తం ఇదంతా మడతల్లో అన్ని చోట్ల చెవుల దగ్గర అక్కడ పోగొట్టండి బాగా క్లీన్ గా. ఈ పూటకి ఉండండి. కాఫీ వాసన వేస్తుంది అనుకుంటే సాయంకాలం కావాలంటే ఇంకోసారి స్నానం చేసేయండి, అప్పుడు సోప్ వాడుకోవచ్చు. ఇమీడియట్ గా మాత్రం ఫేషియల్ లాగానే సోప్ వాడకూడదు. ఈ స్క్రబ్ చేశాక మీ వేళ్ళు అవి ఇప్పుడు ఇలాంటి ప్లేసుల్లో కూడా మంచి స్మూత్నెస్ వస్తుంది, కలర్ ఈవెన్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ నాకు అలవాటు కదా, నేను చేస్తాను రెగ్యులర్గా. రెగ్యులర్ అంటే వారానికి 2 సార్లు ఒకసారి చేస్తాను. ఆ టైం ఉండాలి ప్రధానమైంది. టైం లేదనుకో ఇక చేసేది ఏమీ లేదు, ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా. ఓకే. ఇది పిల్లలకి వాడొచ్చండి, ఇది కూడా ఆగమంటారా? ఇది కూడా పెద్దవాళ్ళు అవ్వాలి. ఇప్పుడు పిల్లల స్కిన్ సెన్సిటివ్ గా ఉంటుంది. పిల్లలకైతే వాళ్ళకి అవసరం లేదు బేబీ స్కిన్ కి అవసరం ఉండదు. కొంచెం నలుపులు ఉంటాయి, పిల్లలు కొంచెం నల్లగా అనిపిస్తారు. వయసుతోటి మెల్లిగా స్కిన్ సాగుతుంది. ఆటోమేటిక్ గా ప్యూబర్టీ వచ్చేసరికి 10-12 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు నున్నబడతారు. అవునవును, వాళ్ళకైతే నూనె రాయటము, నలుగు పెట్టడము మంచిది. పిల్లలకి కొంచెం హెయిర్ ఉంటుంది రమ్మగారు చేతుల మీద, అట్లా నలుగు పెట్టడమే ఇక నలిగే దానికి వైద్యం, అంతకంటే ఇంకేం లేదు. చిన్నప్పుడు కాకుండా ఇప్పుడు పెడితే ఎలా? ఇప్పుడు కూడా పెట్టచ్చు, పర్వాలేదంటారా? ఇప్పుడు కూడా పెట్టచ్చు. ఇప్పుడు కూడా నలుగు పెడుతుంటే క్రమంగా స్మూత్ అని అవుతుంది స్కిన్. పెద్దగా హెయిర్ కనపడకపోవచ్చు కూడా. ట్రై చేయాల్సింది కానీ ఓసారి చేసి పోలేదని అడగకూడదు, చాలా రెగ్యులర్ గా ట్రై చేస్తుంటే స్కిన్ స్మూత్ గా, మెరుపుగా, సపల్ గా ఉంటే హెయిరీగా అనిపించదు. ఓకే. ఈ నలుగు పిండిల గురించి మనం ఇంకొక వీడియో చేద్దామండి, అసలు ఏ పిండి పెట్టుకోవాలి ఏంటని. రైట్. స్క్రబ్స్ ఐడియా అయితే చాలా బాగుందండి. పార్లర్కి పరుగులు ఈ రెండు ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ చెప్పాలి. ఓకే.
బ్లడ్ కూడా మనకి చక్కగా బాగుంటుంది, అంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనేసి అంటారు. సర్క్యులేషన్ బాగుంటుంది, అది ఈవెన్ అవుట్ అవుతుంది, స్కిన్ అంతా ఒకే రకంగా కనపడుతుంది కదా, లుక్ బాగుంటుంది. రైట్ రామ్ గారు, థ్యాంక్ యూ Okay, సో Jay. మచ్. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.